ఈ స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారో వారికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాలని జంతర్ మంతర్లో పాల్గొన్నటువంటి పార్శ్విక సమితి పిలుపు మేరకు ఇవాళ అంతా కూడా ఇన్సాఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఆగస్టు 27 అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ రామ్లీలా మైదానం అంతా కూడా వెళ్తా ఉన్నాం. అందరినీ కూడా రామంటా ఉన్నాం. అమీతుమీ తెలుసుకుందాం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులకు వ్యతిరేకంగా మనమంతా కూడా పిడికిళ్ళు బిగించి కొంగునంతా కూడా మహిళలంతా కూడా కొంగులు కూడా వాళ్ళు కూడా బాగా కట్టుకొని రావాలి. ఈ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ పైన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఇవాళ నీట్ యూజీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి 21 మంది భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు సంబంధించి ఇవాళ మొత్తం బొద్దింకల జనతా పార్టీ CJP వారంతా కూడా లక్షలాది మందిని సమీకరించి సోనం వాంగ్చుక్ కూడా వాళ్ళ విద్యార్థులకు మద్దతు పలికి 26 రోజుల పాటు ఉపవాసం ఉన్నారు. ఎట్టకేలకు వారిపైన పాశవికంగా లాఠీ చార్జ్ జరిగినా, కాళ్ళు విరిగినా, చేతులు విరిగినా, తలలు పగిలినా ఒక్కరు కూడా వెనక్కిపోలేదు. వారందరూ కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాన్ని మెడలు ముంచినారు. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారంటే ఇది విద్యార్థుల విజయం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆ 2 డిమాండ్ల పరిష్కారం కాలే. వాళ్ళ స్టూడెంట్ల కుటుంబాలకు ₹1,00,00,000 ఇస్తామన్నారు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా కేసుల్లో ఉన్న వాళ్ళ యొక్క మళ్ళీ కూడా ఉపసంహరిస్తామన్నారు. అవి ఉపసంహరించలే. తక్షణమే ఉపసంహరించాలి. అదేవిధంగా బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి నరేంద్ర మోడీ ఉండి చోరీ జరుగుతోంది. పూజారులు కూడా శ్రీరామచంద్రుడికి పంగనామాలు పెట్టి ₹100 కోట్ల కాజేస్తా ఉన్నారు. గాడులు కాస్తున్నారా మీరు అంటా ఉన్నా. అందుకే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ మొత్తం అంతా కూడా బడులు మూతపడిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 664 బడులు మూతపడిపోతా ఉన్నాయి. 5,86,666 మంది ఇవాళ వాళ్ళందరూ కూడా బడులకు దూరం అవుతా ఉన్నారు. ప్రభుత్వ బడులే మూతపడతా ఉంటే ఇవాళ మీరు ఉర్దూ ఏ రకంగా కాపాడతారు నేను అంటా ఉన్నా. 2వ భాష ఉర్దూను కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా నేను అంటా ఉన్నా. అందుకే ఉర్దూ కాపాడాలి. ఉర్దూ టీచర్లను భర్తీ చేయాలి. ఉర్దూ స్కూల్స్ నడపాలి. 3, 4, 5 తరగతులు మ్యాపింగ్ చేయడం ద్వారా ఉర్దూ స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది. దాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గ్రామాల్లో, పట్టణాల్లో 3 సెంట్లు 2 సెంట్లు స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముస్లిం జనాభా 36 లక్షలు ఉంది. జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్ కల్పించి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.